మీకు ఇష్టమైన దైవం దేవుడు ఎవరు? నాకు ఇష్టమైన దైవం ఒక దేవుడు అంటే ఉన్నది ఒక్కడే దేవుడు. ఆయన అనేక రూపాలుగా అవతరించాడు. ఎక్కువగా శివుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, గుడికి, శివుడి గుడికి ఇద్దరం అలాడిగా. నేను కానీ శనివారము సోమవారము గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే లేచి స్నానాలు చేసుకుని ప్రదర్శనాలు చేసుకుని వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చి మరి శివయ్యకి సారీ చెప్పారా? నేను కొంతకాలం వదిలేసాం. సారీ చెప్పాంగా, చిన్న సారీ చెప్పండి పాప. శివరాత్రి రోజు వెళ్ళి సారీ చెప్పారా? సారీ యాక్సెప్టెడ్ అన్నాడా? నైట్ వెళ్ళాను, అభిషేకం చేసుకున్నాను. సరే అమ్మా, చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా, నీ వీడియోస్ విన్నాక చాలా ఇంకా ఏమో తెలియక ఇంకా ఇబ్బంది పడేదైనాయేమో అని చాలా సంతోషం వేసింది. దానిలోనే కూరుకుపోతానేమో, ఏందా ఇంకా దేవుడు అది ఇష్టం లేక నన్ను తప్పించాడేమోలే, ఎవరి రూపంగా ఒకరి రూపంగా బయటకు వస్తాం కావాలి. అది నీ వల్ల, నీ రూపంలో నేను బయటకు వచ్చాను. రెప్కా, అసలు కేవలం రెప్కా వల్ల వచ్చా. రెప్కాకు థ్యాంక్స్ చెప్పండి. మీకు అర్థమవుతుంది కదా, ఇంత మార్కెటింగ్ చేస్తా, ఇంత మాయాజాలం చేస్తున్నారంటేనే అది ఫేక్ అని అర్థమైపోవాలి. అవును, ఇప్పుడు హిందుత్వం గురించి ఇన్ని దొంగ సాక్ష్యాలతో ఇన్ని కళ్ళపల్లి కబుర్లు ఎవరైనా మాయ చేస్తారు? కబుర్లు చాలా చాలా చెబుతారు, ఎక్కువ కబుర్లు చెబుతారు. అవన్నీ మన నిజమా అబద్ధం అనేది మనం అంతగా గ్రహించం కదా. వీళ్ళంతా అసలు ఎట్లా వింటున్నారు, వీళ్ళంతా గొర్రెల్లాగా, వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెబుతుంటే గొర్రెల్లాగా తలంచుకుని ఎట్లా వింటున్నారు, ఎట్లా ఇంత ఓర్పు వింటున్నారని. నిజంగా గొర్రెలు అయ్యేటప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో మనకు ఆయన చెప్పిందల్లా వినటము, చదవటము, తల ఊపుతాము, ఏడిపోతే ఏడుతాం, నవ్వొస్తే నవ్వుతాము. కానీ నీ జీవితంలో ఏం జరిగిందో నువ్వు సాక్ష్యం చెబుతావా? వచ్చి సంఘంలో ఒక సాక్ష్యం చెప్పంటే ఏదో చెబుతా వెళ్తారు, సాక్ష్యం చెప్పించేవాళ్ళే, చెప్పించేవాళ్ళు. కానీ ఇంతవరకు జరగలేదు. చనిపోయాడు కదా అంటే ఆయన మనసులో ఉన్నా అడిగేవాళ్ళు పాస్టర్లు. సండే రోజు ఆరాధన ప్రార్థనలు అయిపోయినాక లాస్ట్లో అడిగేవాళ్ళు, ఎవరన్నా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఉంటే వచ్చి చెప్పండి అనేవాళ్ళు. ఎవరో ఒక్కొక్కళ్ళు వెళ్ళి చెప్పేవాళ్ళు అయ్యే ఒకటి. నేనైతే ఎప్పుడు లెగవలేదు, చెప్పలేదు. ఏం సాక్ష్యం ఉంది మన జీవితం, ఏముంది చెబుతానికి, ఏం చెబుతాను. నేను అసలు లేచేదాన్ని కాదు, అసలు ఎప్పుడు చెప్పింది లేదు. ఒక్కొక్క ఆమె ఇప్పుడు రిప్కా చెప్పినట్టే చెప్పేవాళ్ళు. ఒక్కొక్క ఆవిడ ఆవి జీవితం ఏడుతో చెప్పేది. వామ్మో, న్యూ ఇయర్ రోజు అయితే అంతా ఏడుపులే ఉంటాయి. రాత్రంతా ఏడుపుడు ప్రార్థనలో రాత్రంతా ఏడుస్తారు. చర్చిలోకి వెళ్ళి బోపెట్టి ఏడుతమైందా, అనవసరం ఇదేందా అని ఇప్పుడు తెలుసుకున్నాక మైండ్లో బాధ అనిపిస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు కదా, పాస్టర్ ఎప్పుడైనా హిందూ దేవుళ్ళని తిట్టడం కానీ అట్లా ఏమైనా జరిగినాయా? హిందూ దేవుల్ని తెలియక ఆరాధన, ఆ విగ్రహాలు, మోగ విగ్రహాలు అవి ఏం మాట్లాడేగా చూసారు. రాళ్ళను పూజిత్తమైంది. పాస్టర్ ఇలా చెప్తున్నప్పుడు వాడు వెనకాల ఒక శవం ఎలాడుతూ ఉంటుంది, ఎలాడుతుందా? మరి ఆ శవం ఏమైనా కదులుతుంది అటు ఇటు? ఇటు చెప్పేటప్పుడు డాన్స్ చేస్తుందా? కదలదా? అది కదలదు. అది మనం వెళ్ళినాళ్ళం ఈయనటే చెబుతున్నాడు అని మనకు ఆలోచన వచ్చి మనం అర్థం చేసుకుని మనం గ్రహించుకోవాల్సింది. ఆ ఆలోచన లేదు, ఇంటమే. ఇంకా ఈ గొర్రెలందరికీ అర్థం కాయింది ఏంటంటే, ఇప్పుడు మన విగ్రహాలు కదలవు, మన దేవతామూర్తులు విగ్రహాలు కదలవు. సరే, వాళ్ళ శవం ఏమన్నా డాన్స్ చేస్తుందా? దీనికి సమాధానం లేదు కదా. లేదు కదా. మన విగ్రహారాలు ఎట్టున్నాయో వాళ్ళది కూడా అట్టాగే ఉంది కదా. అవును, అయ్యే మాట్లాడుతున్నాయని మాట్లాడతాడు, చెబుతాడు. రాత్రే మాకు మాట్లాడాడు, రాత్రి మాకు ఇట్లా కనపడ్డాడు అని ఈ వచ్చిన వాళ్ళలోనే చెబుతూ, ఈ సంఘంలోనే నాతో మాట్లాడాడు. అమ్మ నాకు స్పష్టంగా చెబుతాడమ్మా, నాతో అసలు ఎట్టని చెబుతాడు, నిజంగా నువ్వేమన్నా అనుకో నాతో అన్ని విషయాలు మాట్లాడతాడు అని చెప్పేది. నా పక్కన వ్యాపారస్తురాలంటే అరటిపళ్ళు ఆమె, అక్క అసలు ఏం నాకు నేననేది అక్క అని పిలుస్తా. అక్క మరి ఎప్పుడు నాకు అటువంటి ఏం జరగలేదు అక్క, అసలు ఎప్పుడు కూడా నాలో అసలు నాడు కూడా నేను వస్తున్నాగా, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి వస్తున్నా కదా, నాతో ఎప్పుడు ఏం మాట్లాడలేదు అని అన్న. అంటే నువ్వు అంత లోతుకి వెళ్ళలేదులే అమ్మా అనేది. మాతో అన్నీ మాట్లాడతాడు. రేపు ఏం జరిగేది కూడా, నువ్వు రేపు ఈ పని చెయ్యి అని కూడా చెబుతాడు అంట ఆమెతో. ఇప్పటికీ చెప్పుద్ది, ఇప్పటికీ చెప్పుద్ది. మరి మీ ఆయన విషయం గట్టిగా నిలగాల్సింది కదా అన్నా నేను. దానికి ఏం సమాధానం చెప్తుంది? మనం మళ్ళీ ఇటు తిరగకూడదమ్మా, అట్లాంటి తప్పు పని చేయబాక, అసలు ఇటు తిరగకూడదు, బాప్టిజం తీసుకున్నాం, మళ్ళీ అటువంటి పొరపాటు అసలు రాకూడదు,
మనం ఎందుకు మనకెందుకు మనం బొట్లు ఆడమా పూలు ఆడమా మనం ఇంకెక్కడికన్నా వెళ్తామా అని అంటది. అంటే సరేలే టూర్ మనం ఎదురు వాదన ఎందుకు ఇంకా ఆమెతో మనకి, మన మనసులో ఒకటి పైకి ఒకటి అన్నట్టు మన మనసులో ఉండేది మన మనసులో ఉంది, పైకి ఎందుకు మాట్లాడాలని ఇంక నేనేం మాట్లాడుకుని ఉండేది. అంటే ఆమెకి వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి ఆమె అలా ఎలాగ బొట్టు పూలు పెట్టుకునే లేదు కదా, ఇందులో ఉండిపో అని. మన ఎవరు పిలుస్తారు, మన పేరెంటానికి మనం ఎక్కడికన్నా వెళ్ళేవాళ్ళమా, ఎక్కడికన్నా చేసేవాళ్ళం. ఈసారి ఆవిడ కనపడితే చెప్పండి, నాకు ఏసు కనపడ్డాడు, ఇప్పుడు నేను బయటకు వచ్చినా కనపడ్డాడు, ఆయన ఇప్పుడు యమలోకంలో ఉన్నాడంట, యముడి ఆధీనంలో ఉన్నాడు ఆయన, నన్ను నమ్మి మీరు నాశనం అయిపోకండి అని చెప్పి యేసు నాకు చెప్పాడని చెప్పండి. మీరు చర్చికి వెళ్ళడం మానేసిన తర్వాత మిమ్మల్ని మతం మార్చిన ఆవిడ ఉంది కదా, ఎల్ఐసి ఏజెంట్, ఆవిడ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదా? మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేదా? మాట్లాడి వచ్చేది. నేను ఊరు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళంగానే వచ్చింది, వచ్చి కూర్చుండి పూర్తిగా మారిపోయినట్టుండవు, నువ్వు బాగా వీడియో చూస్తున్నట్టుండవు, అసలు రావట్లేదుగా, దేవుడి ఇంటిని మర్చిపోయావుగా, దేవుడి ఇల్లు దేవుడి ఇంటిని మర్చిపోతున్నట్టుండవు, మనం అవి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు, వాటిని వదిలేసేయాలి, అసలు ఎందుకు, మన దేవుడు మంచి దేవుడు, మనం పరలోకం చూపించే దేవుడు మనకుండంగా, మన శాశ్వతమైన దేవుడు ఉండంగా, మనకి ఎన్ని లోకంలో అనేకమైన మాటలు ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు, వాటితో మనకు అనవసరము. మీరే సమాధానం చెప్పారు మరి? నేనేం సమాధానం చెప్పామంటే, అసలు ఫస్ట్ మన హిందువులు మొత్తము మనము పాస్టర్లు రామని పిలిస్తే వాళ్ళ ప్రసాదానాలు తీసుకుంటున్నాము, వాళ్ళ చర్చిలో భోజనాలు ప్రేమ అయిందు అని చర్చి చుట్టాపలు వాళ్ళు పిలుస్తున్నారు, ఊళ్ళో వాళ్ళు పిలుస్తున్నారు, మీ బంధువులను పిలుచుకురామంటున్నారు హిందూకి. ఆ రోజు మన తరపున అందరం పిలుచుకెళ్తుంటే వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు కదా అక్క. మరి యేసు ప్రభు దేవుడు కాదు, మీ దేవుడు కాదు అని మనోళ్ళే వాళ్ళు దూషిస్తలేదు కానీ మన హిందువులు ఎంత గౌరవిస్తున్నారో వాళ్ళు కూడా అంత గౌరవించాలి కదా. మరి వాళ్ళు ఎందుకు హిందూ దేవుళ్ళని గౌరవించకుండా ఈ రకంగా దూషిస్తున్నారు, రాముని తిడుతున్నారు, కృష్ణుని తిడుతున్నారు, ఈ రకంగా తిడుతుంటే కదా మేము హిందూ వాళ్ళు రెచ్చిపోయింది. అక్కడ కదా అసలు మొదట తప్పు వీళ్ళు కదా చేస్తుంది, అట్ట ఎందుకు చెయ్యాలి, మరి ఈ దొంగ సాక్ష్యాలన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అక్క, అసలు స్పష్టంగా తెలిసిపోతుంది వీడియోలో. ఇగో చూడు ఈ పాస్టర్లు ఎట్లా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడమని 2-3 వీడియోలు చూపించినాక ఆమె ఇవన్నీ చెబుతాయి, అమ్మ కక్షలు ఉండేవాళ్ళు అయ్యో చేస్తారు, ఇవన్నీ ఏంటంటే కావాలని చేస్తున్నారు, ఇవి మనం పట్టించుకోకూడదు, సమాజంలో లెక్క తక్కువైంది, సంఖ్య ఈ వైపు సంఖ్య ఎక్కువైంది అని అయ్యయ్యో చెప్పుకొచ్చేది. ఏమన్నా కానీ అక్క, చర్చికి ఎవళ్ళు వస్తున్నా ఎవళ్ళు రాపోతున్నా పాస్టర్ గారిని బట్టి బయటికి రావద్దని చెప్పు, బయటకు వచ్చాడంటే కొడుతున్నారు అని చెప్పే. చూడు వీడియో చూడు, ఎంతమంది తమిరి కొడుతున్నారు, ఎవరు వచ్చినా చర్చికి పలానా మనిషి రాలేదేంది, వాళ్ళు రాలేదేంది, ఎవరైనా వచ్చినా రాపోయినా కూడా ఇంటికి వెళ్ళి అడగాల్సిన హక్కు లేదు, రావద్దని చెప్పు అన్న. అన్న అంటే అదేం రావట్లేదు అబ్బాయి, అసలు బయటికి రావట్లేదు అని అంది, రావద్దని చెప్పాక పూర్తిగా మారిపోయినట్టుండావు, దేవుడి ఇంటిని పూర్తిగా మానేసుకుంటున్నావు, అట్లా ఉండకూడదు కదా, ఏమైనా చర్చికి వచ్చినా రాపోయినా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. ఇక్కడికి వచ్చింది బేరం దిగింది. మరి ఈ దశమ భాగాలు కానుకలు ఇవి కాకుండా వెట్టి చాకరీ కూడా చేయించుకుంటా ఉంటారు పాస్టర్లు. చాలా మంది చర్చిలో ఏ పని చేసినా అది దేవుడి సేవేను అని చెప్పి చర్చి కూర్చేవాళ్ళు, చర్చి మామూలుగా జనాభా కూర్చోటానికి సాపలు అయ్యేస్తూ ఉండేవాళ్ళు, ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. మీరేం చేయలేదా? నేను ఎప్పుడన్నా ఒక్కోసారి చర్చి ఊడ్చేదాన్ని, సాపలు వేస్తూ ఉండేదాన్ని, వచ్చిన జనం కూర్చోటానికి. ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా వంట చేయాల్సి వస్తే చేసేదాన్ని. పరలోకంలో మంచి అవును. మళ్ళీ ఈ విశ్వాసుల్ని సువార్త ప్రచారానికి కూడా తీసుకెళ్తా ఉంటారు కదా, మిమ్మల్ని తీసుకెళ్లారు అలాగా? వెళ్ళాము, పలానా రోజు సువార్త ఉంటుంది, సువార్త దండయాత్ర చేశారు అయితే? సువార్త ఉంటుంది ఆ రోజు తప్పనిసరిగా మొత్తం సంఘం అంతా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో అంపటాయి, నడుచుకుంటే చిన్న దగ్గర ఊళ్ళో అయితేనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళమి, దూరపు ఊళ్ళో అయితేనేమో
మామూలుగా ఆటోల్లోనూ ఉమ్. టాటా ఏసీలో పెట్టేవాళ్ళు, వాటిలో వెళ్ళేవాళ్ళు. మీకు వెళ్ళి పత్రికలు పంచుతాము ఉమ్. అట్లా. వెళ్ళి ఇవన్నీ పాంప్లెట్స్ ఇచ్చి యేసుని నమ్ముకోండి అని చెప్పేవాడు. వేసుని నమ్ముకోండి అని చెప్పేవాడు. మీరు కూడా చెప్పారు, చెప్పాం. అన్నీ చేశారు, దేని వదిలిపెట్టలా. ఆ. మీకు కనీసం అక్కడ భోజనాలను పెట్టేవాళ్ళ తీసుకెళ్ళి భోజనాలు పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి. హోటల్ తీసుకెళ్లేవాళ్ళ. చర్చిలోనే వంట చేయించేవాళ్ళు. అది చర్చిలో ఆటోలో పెట్టుకుని తిరిగి వచ్చేటప్పటికి సువార్త చేసి వచ్చేటప్పటికి ఇక్కడ చర్చిలో వంట చేసి ఉండేవాళ్ళు, వచ్చినాక తినేవాళ్ళు. అది అంటే ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు. అవును. క్రిస్మస్ నెలల్లో ఇంట్లో కూడుకులు మీ పెట్టేవాళ్ళు. ఇంట్లో అందరికి చికెన్ మటన్ వండి పెట్టారా? వండి పెట్టా. వాళ్ళు చికెన్ మటన్ లేకపోతే ఒప్పుకోరంటగా. ప్రతి వారం అన్ని వారాలు ఎప్పుడైనా తింటారు. చికెన్ చిల్లిగారి ఉండాలి. ఆ, ఎంతమంది వచ్చారు మంద? వస్తుంటారు ఉండే వరకు 20 మంది 15 మంది. 20 మంది తక్కువ ఉండేవాళ్ళు కాదు. మీరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. మళ్ళీ గురువు గారు కదా, పాస్టర్ గారు. 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టినా మీకు పుణ్యం వచ్చేది. వాళ్ళు పందుల్లాగా తెగబలిసి ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఇంటికి పిలిచి మేపి డబ్బులు ఇచ్చి అట్లా చేసాము. మా ఇళ్ళ పక్కన వాళ్ళు అసలు కూడికి పెట్టుకున్నాం రండి అమ్మని పిలిచినా కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. భోజనానికి భోజనానికి పిలిచేవారా? భోజనానికి పిలిచేవారు. ఆ రోజు వింటారు, చుట్టుపక్కల వాళ్ళని పిలవమని వాళ్ళు చెప్పేవాళ్ళు. మారుద్దామని. చెప్పేవాళ్ళు పక్కన నన్ను పిలవండి, అది మీ ప్లాన్ పక్కన వాళ్ళు ఏంటంటే మీ ఇంట్లో కనీసం భోజనానికైనా పేరు పెట్టి పిలిచినా ఆ కారణంతో వచ్చిన వాళ్ళ మీద కొద్దిగా ఏదన్నా వాడు ప్రయోగం చేద్దామని. ప్రార్థన జరిగేటప్పుడు కానీ వాక్యాలు వినటానికి కానీ సువార్త వినటానికి అస్సలు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా చెప్పి ఆ ప్రార్థన అయిపోయినాక వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినాక అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చి గారెలు అప్పుడు కూరలు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఇంకా అప్పుడు వచ్చి ఏదన్నా తినేవాళ్ళు ఏదన్నా పెడితే మరి మా తీసుకెళ్ళి వాళ్ళు కూడా తెలియగలవాళ్ళు బాగా. మన మీకులాగా అందరూ అమ్మాయిలు ఉంటారు ఏంటి? ఎప్పుడు రావాలో తెలుసు వాళ్ళకి. వచ్చి అయ్యో అయిపోయిందా ప్రార్థన అయిపోయిందా వాళ్ళు మొత్తం చూసుకునే వస్తారు టైం. అప్పుడు వచ్చేవాళ్ళు. సరే, మంచిగా చక్కగా గుడికి వెళ్తూ ఉండండి. ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ అక్కడ చెప్పి మమ్మల్ని ఇట్లా మోసం చేశారో మీరు ట్రాప్లో పడొద్దని 10 మందికి చెప్పండి. చెబుతున్నా.